హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను. పెసరపప్పును కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. సొరకాయ, ఉల్లిపాయలు, టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను, అది కూడా ఉడుకుతుందనమాట. ఇంకా పప్పు అయితే ఉడికింది, మెత్తగా మెదుపుకున్నాను. చారుకు కదా, మెత్తగా మెదిపేసి పెట్టుకుంటున్నాను అనమాట. చింతపండు రసం అయితే పప్పులో పోసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, సొరకాయ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. రైస్ అయిపోయింది. ఇంకా ఉడకగానే ఉప్పు, కారం వేసుకున్నాను. చింతపండు నానింది కూడా పోసేసుకున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా ముక్కలు ఉడకగానే దాంట్లోకి రసం అయితే పోసుకోవడమే. ఇంకొక వైపు ఆయిల్ పెట్టుకున్నాను, అప్పడాలు వేంపేసుకున్నాను అనమాట. రసం కదా బాగుంటుంది అనేసి రసం అయితే మసులుతుంది. ఇంకా పోపు అయితే పెట్టుకున్నాను. పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, కరివేపాకు, పసుపు అయితే వేసుకోవాలి. మా బాబు ఒకటి ఏడుస్తుంటే నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను, అందుకైతే జీలకర్ర వేసేసుకున్నాను లాస్ట్లో. ఇంకా నేను పోపు అయితే పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రసం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.